హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ హను కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త మూవీ యొక్క ఇంకొక బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చేసింది. ఈ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ పోస్టర్లో గమనిస్తే ఎ బెటాలియన్ హూ వాక్స్ ఎలోన్ అంటే ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్ అంటూ ఒక హై రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఆ పోస్టర్లో గమనిస్తే మన డార్లింగ్ ప్రభాస్ ఒంటరిగా నడుస్తున్నట్లు, బ్యాక్గ్రౌండ్లో చూస్తే బ్రిటిషర్స్ యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. ప్రభాస్ బ్రిటిషర్స్ వాళ్లకు ధీటుగా ఒంటరిగా ఎదుర్కొనే మనిషిగా ఈ పోస్టర్ని చూస్తే అర్థమవుతుంది. అలాగే ప్రభాస్ బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ పైన నడుస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్లో గమనిస్తే మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అని రాసి ఉంది. ఈ స్టోరీ అనేది 1932 నుంచి 1942 మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా పెట్రియాటిక్ మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా బాహుబలి, సలార్, కల్కి 2898 లాంటి లార్జర్ దాన్ లైఫ్ మూవీ లాగా ఉంటుందని అనిపిస్తుంది. ప్రభాస్ హను మూవీ నుండి రిలీజ్ చేసిన 3 పోస్టర్లు మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఈ పోస్టర్లో ముఖ్యంగా మనం గమనిస్తే ఆపరేషన్ జెడ్ అంటే జెడ్ని బాగా హైలైట్ చేస్తున్నారు. అలాగే కర్ణుడి యొక్క రిఫరెన్స్ కూడా ఈ మూవీలో ఉంటాయని అనిపిస్తుంది. నాకైతే ఈ పోస్టర్లు బాగా నచ్చాయి. రేపు ప్రభాస్ బర్త్డే రోజున ఈ మూవీ యొక్క టైటిల్తో మరో కొత్త బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఈ మూవీపై ఈ పోస్టర్లతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. అలాగే ఈ మూవీ కూడా బాహుబలి, సలారు, కల్కి 2898 లాగా ఎక్స్ట్రాడినరీగా వస్తే మాత్రం 1000 కోట్లు అనేది చాలా సింపుల్గా కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీలో మన కోసం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ పోస్టర్లు మీకు ఎలా అనిపించింది? అలాగే రిలీజ్ చేసిన 3 పోస్టర్లలో ఏ పోస్టర్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రోజుకు వస్తూ ఉంటాయి. నా కంటెంట్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.